నమస్కారం. ఎప్పుడైనా ఇలాంటి కాంప్లెక్స్ పైప్ డ్రాయింగ్ చూసి అసలు దీని అర్థమేంటి, ఇది ఎలా పనిచేస్తోంది అని ఆలోచించారా? వెల్, ఇది ఇంజనీరింగ్ మరియు డిజైన్ ప్రపంచంలో ఒక స్పెషల్ లాంగ్వేజ్ లాంటిది. ఈరోజు మనం ఈ పైప్ లైన్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ల వెనకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. ముందుగా ఒక ప్రాథమిక ఇంజనీరింగ్ సవాలు గురించి ఆలోచిద్దాం. నిజ ప్రపంచంలో 3 డైమెన్షనల్గా అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్న ఒక వస్తువును కేవలం పొడవు, వెడల్పు మాత్రమే ఉన్న ఒక 2D కాగితం మీద పర్ఫెక్ట్గా ఎలా గీయగలం? ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పెద్ద సమస్య. అసలు సరైన సిస్టమ్ లేనప్పుడు ఏమయ్యేదంటే ప్రాజెక్టులలో చాలా పెద్ద సమస్యలు వచ్చేవి. డిజైన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంజనీర్ల మధ్య కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చేది. దాని ఫలితంగా సమయం, డబ్బు, వనరులు అన్నీ వృధా అయ్యేవి. మరి ఇంత పెద్ద సమస్యను ఇంజనీర్లు ఎలా పరిష్కరించారు? ఇక్కడే ఐసోమెట్రిక్ డ్రాయింగ్లు రంగప్రవేశం చేశాయి. ఇవి విషయాలను చూసే పద్ధతినే పూర్తిగా మార్చేశాయి. అసలు ఈ ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? అంటే ఇవి మామూలుగా మనం పైనుంచి లేదా పక్కనుంచి చూసే ఫ్లాట్ వ్యూలు కాదు. ఇదొక స్పెషల్ యాంగిల్లో గీసిన చిత్రం. దీనివల్ల వస్తువు 3Dలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అదంతా ఉండేది మాత్రం ఒక 2D కాగితంపైనే. మరి ఈ పద్ధతి ఎందుకింత పాపులర్ అయింది? ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎంత సంక్లిష్టమైన డిజైన్ను అయినా సరే చాలా స్పష్టంగా చూపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్న ఇంజనీర్ అయినా సరే దీన్ని చూసి ఒకేలా అర్థం చేసుకోగలరు. అంటే ఇదొక కామన్ లాంగ్వేజ్ లాంటిది. దీనివల్ల అనవసరంగా మెటీరియల్స్ వాడకాన్ని తగ్గించవచ్చు. ఇంకా నిర్మాణం మొదలుపెట్టకముందే డిజైన్లో ఏమైనా లోపాలుంటే గుర్తించవచ్చు. సరే, ఇప్పుడు అస్సలు విషయాలకి వద్దాం. ఈ డ్రాయింగ్లను ఎలా చదవాలో నేర్చుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే మనమిప్పుడు ఒక కొత్త విజువల్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయబోతున్నాం. మనం ఏ భాష నేర్చుకోవాలన్నా ముందుగా అక్షరాలు నేర్చుకోవాలి కదా. అలాగే ఐసోమెట్రిక్ డ్రాయింగ్లను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దానిలోని చిహ్నాలను అంటే సింబల్స్ను అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ కనిపించే ప్రతి చిన్న సింబల్ నిజ ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఈ పావువృత్తమాకారం 90 డిగ్రీల ఎల్బోని చూపిస్తుంది. అంటే పైప్ ఇక్కడ 90 డిగ్రీలు తిరుగుతుందని అర్థం. ఈ 2 త్రిభుజాలు ఒక గేట్ వాల్వ్ను సూచిస్తాయి. ఇది నీటి ప్రవాహాన్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. అలాగే బోల్డ్ రంధ్రాలున్న ఈ సర్కిల్ ఒక ఫ్లాంజ్. ఇది పైపులను ఒకదానికొకటి గట్టిగా కలుపుతుంది. చూసారా, చిన్న చిన్న సింబల్స్ వెనుక ఎంత పెద్ద మీనింగ్ ఉందో? ఓకే, అక్షరాలు నేర్చుకున్నాం. తర్వాతేంటి? గ్రామర్. ఈ డ్రాయింగ్ల భాషలో గ్రామర్ అంటే లేఅవుట్ మరియు లేబుల్స్. అంటే ఈ సింబల్స్ని ఎలా అమర్చారు, వాటికి ఏం సమాచారం ఇచ్చారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అసలు ఈ లేఅవుట్ మనకు ఏం చెప్తుందంటే ఈ గీతలు పైపు ఏ దారిలో వెళ్తుందో చూపిస్తాయి. వాటి పక్కన ఉన్న నంబర్లు ఆ పైపు ఎంత ఎత్తులో ఉందో తెలియచేస్తాయి. బాణం గుర్తులు నీరు ఏ దిశలో ప్రవహిస్తాయో సూచిస్తాయి. అంతేకాదు పైపు సైజ్ ఎంత, ఎక్కడెక్కడ కనెక్షన్లున్నాయి లాంటి వివరాలన్నీ ఈ లేఅవుట్ స్పష్టంగా వివరిస్తుంది. ఈ మొత్తం ఐసోమెట్రిక్ సిస్టమ్ వెనుక ఒక 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి. వాటిని మనం గోల్డెన్ రూల్స్ అని కూడా పిలవచ్చు. వీటిని బ్రేక్ చేయడం అసాధ్యం. ఈ 3 రూల్స్ కలిసి ఎలా ఒక ఖచ్చితమైన 3D చిత్రాన్ని సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. రూల్ నంబర్ 1. నిజ జీవితంలో పక్కపక్కనే సమాంతరంగా వెళ్లే లైన్లు డ్రాయింగ్లో కూడా అలాగే ఉంటాయి. సింపుల్. రూల్ నంబర్ 2. వస్తు ఆకారం పాడవకుండా ఉండటానికి పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని కొలతలు ఒకే నిష్పత్తిలో తగ్గించబడతాయి. ఇక 3వది ఒకే స్కేల్ వాడటం. దీనివల్ల కొలతలు ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 నియమాలే ఐసోమెట్రిక్ డ్రాయింగ్లకు గుండెకాయలాంటివి. సరే, మనం దాదాపు ముగింపుకు వచ్చేశాం. ఇంతవరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ అసలు ఈ నైపుణ్యం ఎందుకు అంత ముఖ్యం? దీని ఆవశ్యకత ఏంటి? చివరిగా చెప్పాలంటే ఈ డ్రాయింగ్లను చదవడమనేది కేవలం ఒక టెక్నిక్ కాదు. ఇది ఇంజనీరింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ అవసరమైన ఒక ప్రాథమిక నైపుణ్యం. ఇదొక యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టే ఇప్పుడు ఈ విజువల్ లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ మనకు అర్థమయ్యాయి కదా. ఈ కొత్త నాలెడ్జ్తో కేవలం కాగితంపై ఉన్న గీతలను కాదు, మనం నిజమైన సంక్లిష్టమైన సిస్టమ్స్ను కూడా అర్థం చేసుకోగలం. వాటికి జీవం పోయగలం.
ఒక్కసారి ఆలోచించండి, ఈ స్కిల్తో మన ముందు ఎన్ని అవకాశాలున్నాయో. Please do subscribe.